పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ను నొక్కి చెప్పింది. టెల్ అవీవ్, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ ను నొక్కి చెప్పింది. ఉగ్రదాడులు భారత పౌరులు, భద్రతా సిబ్బందిపై ఎంతటి ప్రభావం చూపాయో రాయబార కార్యాలయం హైలైట్ చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో రెండు దేశాలు ఐక్యంగా ఉన్నాయని పునరుద్ఘాటించింది. లో పోస్ట్ను షేర్ చేస్తూ ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఇలా చెప్పింది: ఉగ్రవాదంపై భారతదేశం జీరో టాలరెన్స్కు కట్టుబడి ఉంది. గత దశాబ్దంలో సరిహద్దు దాటి జరిగిన ఉగ్రదాడుల్లో 350 మందికి పైగా అమాయక భారతీయ పౌరులను కోల్పోయాం. 600 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం, ఇజ్రాయెల్ కలిసి ఉన్నాయి అని పేర్కొంది. రాయబార కార్యాలయంలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దానితో పాటు ఈ సందేశం ఉంది: ప్రపంచం కొత్త సహస్రాబ్దిని స్వీకరించినప్పటికీ భారతదేశం సరిహద్దు దాటి ఉగ్రవాదానికి గురవుతూనే ఉంది. గత దశాబ్దంలో 350 మందికి పైగా భారతీయ పౌరులు సరిహద్దు దాటి ఉగ్రవాదానికి బలయ్యారు. ఈ దారుణ హింసాకాండంలో 800 మంది గాయపడ్డారు. 600 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు దాటి ఉగ్రవాదం నుండి దేశాన్ని రక్షించే క్రమంలో 1400 మందికి పైగా గాయపడ్డారు. గత 2 దశాబ్దాల్లో భారతదేశంలో జరిగిన వరుస ఉగ్రదాడులను వీడియో ప్రదర్శించింది. వాటిలో 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి, దీనిలో 9 మంది మరణించారు, 18 మంది గాయపడ్డారు. అక్షరధామ్ ఆలయ దాడి, దీనిలో 31 మంది మరణించారు, 80 మంది గాయపడ్డారు. 2008 ముంబై దాడులు, దీనిలో 164 మంది మరణించారు, 300 మందికి పైగా గాయపడ్డారు. 2016 ఉరి దాడి, దీనిలో 20 మంది సైనికులు మరణించారు, 21 మంది గాయపడ్డారు. 2019 పుల్వామా దాడి, దీనిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు, 5గురు గాయపడ్డారు. ఇటీవల ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి, దీనిలో 26 మంది పర్యాటకులు మరణించారు, 17 మంది గాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోపల ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశాయి. మొత్తం 9 ఉగ్రవాద స్థలాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు. పౌరులకు, వారి మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్థానాలను ఎంచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశారు. పౌర మౌలిక సదుపాయాలకు నష్టం, పౌరుల ప్రాణనష్టం జరగకుండా ఉండేలా స్థానాలను ఎంచుకున్నారు అని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తిరిగి రాకుండా ఉండే లక్ష్యంతో పహల్గాంపై దాడి జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. పహల్గాంలో జరిగిన దాడి తీవ్ర అమానుషత్వంతో కూడుకున్నది, బాధితులు ఎక్కువగా తలపై కాల్పులతో వారి కుటుంబ సభ్యుల ముందే చంపేశారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.